కర్ణాటకలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. 5 సంవత్సరాల పాపని తీసుకువెళ్ళి షెడ్డులో అత్యాచారం చేసిన ఒక రాక్షసుడు. వాడు బీహార్ నుండి వలస వచ్చినటువంటి రితేష్ కుమార్. వాడిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కలిసి మమేకమవుతున్నటువంటి వాడు చిన్న పాపని 5 సంవత్సరాల పాపని తీసుకెళ్ళి అత్యాచారం చేసి చంపేశాడు. ఆ ప్రాంతం అంతా ఒక్కసారి ఆగ్రహోదగ్గురులయ్యారు ప్రజలందరూ కూడా. ఆ తర్వాతన పోలీసులు విచారించి వాడు పారిపోయాడు. పారిపోయినటువంటి వాడిని పోలీసులు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాతన సహజంగానే పోలీసులు స్పాట్ చెక్ అంటది, అంటే ఇన్సిడెంట్ ఎలా జరిగిందో చూపించమని అడగటం అన్నటువంటి. అలా చూపించేటటువంటి సందర్భంలో అతను రాళ్ళేశాడు, ఆ కారణంగా కాల్చాం అంటూ పోలీసుల కథనం. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఒక మహిళా పోలీసు అధికారి చేసినటువంటి కాల్చివేత అన్నటువంటిది ఫస్ట్ టైం కర్ణాటక ఏంటి దక్షిణాది రాష్ట్రాల చరిత్రలోనే ఒక మహిళా పోలీసు అధికారులు ఎన్కౌంటర్ చేసిన సంగతి ఎప్పటిదాకా లేదు. పిఎస్ఐ అన్నపూర్ణ ఈ కాల్పులకి పాల్పడారు. కాళ్ళ మీద వీపు మీద కాల్చేవతలు పడేశారు. వాడిని కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలోనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఆమె పట్ల మొత్తం దక్షిణ భారత సమాజమే కాదు భారతదేశంలో సమాజం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అత్యాచారం వాడే చేశాడని నిరూపించారని ఏమన్నా రేపు పొద్దున మానవ హక్కుల సంఘాలు పౌర హక్కుల సంఘాలు బిగిన్ చేస్తాయి. లేదంటే ఎన్కౌంటర్లు తప్పు, సహజ సిద్ధంగా న్యాయం జరగాలనేటటువంటిది కూడా ఉంటుంది. వాటన్నిటినీ పట్టించుకోకుండా ఇంకోటి సజ్జన్నారు చూసాం, మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ ఇవ్వకుండా కోర్టులు ఆపినాయి. అలాగే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు, బెనిఫిట్స్ ఆపేశారు. కానీ ఆ రోజున ఆయనకి ఇవాళకి కూడా మానసికంగా సంతృప్తిగా చేస్తుంటారు ఉద్యోగం. ఎందుకంటే ఓ సామాజిక అశాంతి కారకుడైన ఒక రాక్షసుని, ఆడపిల్లల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించిన వాడిని చంపేశామని ఇప్పుడు అలాంటి సంతోషమే ఆవిడ జీవితంలో ఉండొచ్చేమో.